మాట్లాడితే అరెస్టులు చేసుకొని, మాట్లాడితే విభజించుకొని, మాట్లాడితే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీ ఒక్క ప్రభుత్వమే ఉంటది అనుకుంటున్నారా? ఎల్లకాలం నడిపేయడానికి అప్పుడేదో బ్రిటిష్ కాలంలో 40 సంవత్సరాలు మనం ఏమంటారు ఊడిగం చేసాం, అట్ట ఊడిగం చేసే ప్రభుత్వం అనుకుంటున్నారా ఏంటి? ఎవరికి స్వేచ్ఛ లేదా? నిజంగా తప్పుడు మాటలు మాట్లాడితే అరెస్ట్ చేయండి, నేనేం తప్పు పట్టను. కానీ దాని వెనకాతలో ఉన్న దేని మాట్లాడితే దేనికి మాట్లాడారు, ఏంటి సినారియో, ఏం మెసేజ్లు పెట్టారు? మంచి మెసేజ్లు పెట్టినా కూడా కక్ష సాధింపులు అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతామంటే మరి మాకు పెట్టిన ఆడవాళ్ళకి మాకు పెట్టిన మెసేజ్లు కూడా అన్ని తీయండి అమ్మా, బయటికి తీయండి, వాటికి కూడా న్యాయం చేయండి. పోనీ మేమేమైనా తప్పుడు మాటలు మాట్లాడో, బూతులు మాట్లాడో, ఒకరిని పర్సనల్ గా అసిస్ట్ చేసో లేదే. చేతగాని దద్దమ్మలాగా మీరు ఏం పడితే అది చేసేసుకుంటే, మీరు ఏది చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? మనకి ఎందుకులే అనుకుంటే రేపొద్దున మనకే జరుగుతుంది. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, వర్గీకరణ విషయంలో మీరు ఇప్పటికే చాలా చాలా తప్పులు చేశారు. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు, సోకాల్డ్ పెద్ద మనుషులు, మాకు మాలలకి సంబంధం లేదు, మాలల మనోభావాలతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎట్ట చచ్చినా మాకు అవసరం లేదు అని స్టేట్మెంట్ ఇవ్వండి. తర్వాత చూడండి ఏం జరుగుతుంది అనేది. ప్రతి కులానికి ఒక రెస్పెక్ట్ ఉంటది, ప్రతి కులానికి ఒక మనోభావాలు ఉంటాయి. వాటన్నిటిని కలుపుకొని వెళ్ళి మీరు రాజకీయాలు చెయ్యని తప్ప మీకు అసలు రాజ్యాంగంలో హక్కులు లేనటువంటివి కొత్త కొత్త హక్కులు తీసుకొని వచ్చి మీరు విడదీస్తాము, విభజిస్తాము, అసలు మా మీద ఎందుకు మీకు అంత ప్రయాస, అంత ఆరాటం ఏంది మా మీద? దళితుల మీద పురుగులు చూసినట్టు చూస్తారు మమ్మల్ని, మళ్ళీ మీకు అంత ప్రేమ ఎందుకు వస్తుందో మా మీద అసలు నాకు ఇప్పటికే నాకు $100 క్వశ్చన్ అది. ముట్టుకోవడానికి కూడా మమ్మల్ని ఇబ్బంది పడతారు మీ పార్టీలో సోకాళ్ళు చాలా మంది పెద్ద మనుషులు. అట్లాంటప్పుడు మా వర్గీకరణ విషయం మీకు ఎందుకండి నాకు తెలియక అడుగుతాను. దేనికి ఇదాంటి పరిపాలన? ఇంత ఘోరంగా ఉన్నారేంటండి నాకు అర్థం అవ్వట్లేదు. ఆడదాన్ని చూడట్లేదు, ఆడపిల్లకి ఇచ్చాల్సిన విలువ ఇవ్వట్లేదు. ఎన్ని బండబూతులు తిడుతున్నారు మీ పార్టీ వాళ్ళు, వాళ్ళందరూ ఎట్టబోతున్నారు ఇప్పుడు. మీకు కక్ష ఉంటే పెద్ద నాయకుల మీద, బడాబాబుల మీద పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, తిమింగలాలను పట్టుకోండి చేతనైతే. చిన్న చేప పిల్లలు కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ చిన్న చేప పిల్లలు, వాళ్ళ మీద ఎందుకు మీకు కక్ష సాధింపు? వాళ్ళని పట్టుకొని ఏం చేస్తారు మీరు? తిండో తినకో, రాజకీయం మీద ఏదో పిచ్చుండో, లేకపోతే రాజకీయ నాయకుల మీద పిచ్చుండో, వాళ్ళేదో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారన్న పాపానికి 260 మందిని ఏం చేశారు మీరు? వాళ్ళని ఎట్ట పట్టుకెళ్ళిపోయారు, ఎక్కడికి తీసుకెళ్లారు? పేరెంట్స్ ఫోన్లు పట్టుకెళ్లడం ఏంటి? ఏదో దొంగలు దొండగులు కదా అలాంటి పనులు చేసేది. పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి పనులు చేస్తారన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. నాకు చాలా రెస్పెక్ట్ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద. చాలా సార్లు కూడా పోలీసులు తక్కువ చేసి మాట్లాడినప్పుడు నేను చాలా సార్లు సోషల్ మీడియాలో మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ చదివేంది, వాళ్ళ విజ్ఞత ఏంది, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు ట్రాన్స్ఫర్లు చేస్తారా అని చెప్పేసి కూడా అడిగిన రోజులు ఉన్నాయి నేను. ఇవాళ ఎవరికి అమ్ముడు పోయిపోయి, ఎవరికి మీరు ఇదైపోయి, ఎట్లా మీరు మనుషుల్ని ఇది చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో అర్థం కావటం లేదు. 5 నెలలు అవుతుంది. దయించి ఇప్పటికైనా ఏదో జమిలీ అంటున్నారు, వస్తాయి. జమిలీ రాలేదనుకో ఇంకొక 1 year ఎగస్ట్రా పడుతుంది. ఏముంటది? డెఫినెట్ గా పగలు పోతే రాత్రి వస్తుంది, రాత్రి పోతే పగలు వస్తుంది. రాకుండా ఎక్కడ పోద్ది? జనాలకి చేయాల్సిన వాటిల్లో మీరు లీనమయ్యకుండా ఇవేందండి స్వామి నాకు అర్థం కాదు. ఎవరన్నా గొంతులు లేస్తే వర్గీకరణ అంటారు, ఎవరన్నా ఏదన్నా చేస్తే అరెస్టులు అంటారు, ఎవరన్నా ఏదన్నా చేస్తే ఇంకోటి అంటారు. అసలు మీరేం ప్రామిసులు చేసి వచ్చారు గవర్నమెంట్ లో? అవి చేయడం మానేసి వాటిని ప్రశ్నిస్తుంటే నోర్లు నొక్కేస్తాము, గొంతులు నొక్కేస్తాము, సంపేస్తాము, మర్డర్లు చేస్తాము అని అంటే అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలా. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటుంటుందో, ఆడవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, మహిళలకి ఏం జరుగుతుందో, స్టూడెంట్లు ఏం నష్టపోతున్నారో నన్ను చూశాను. ఎక్కడ మధ్యాహ్నం భోజనం బాగాలేదని చిన్న బిడ్డలు ధర్నాకొస్తే వాళ్ళని అరిచేసి, వాళ్ళని బెదిరించేసి, వాళ్ళ కోసం స్టూడెంట్ యూనియన్ లీడర్స్ వస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదని స్టూడెంట్లు వచ్చి ఇచ్చేస్తా ఉంటే మరి అడగరేంటండి? అడుగుతారు కదా. 1 year ఆగిన తర్వాత చేస్తామంటే ఫీ రీఎంబర్స్మెంట్లు ఎంత కష్టం. మీరు విజనరీ అడ్మినిస్ట్రేషన్ అని అంటారు కదా. సంవత్సరాలు తరబడి ఉద్యోగాల కోసం అందరు ఎదురు చూస్తుంటే ఈ వర్గీకరణ అయిన తర్వాత డిఎస్సీలు వేస్తామని చెప్తారా మీరు? అంటే మీ స్వలాభం కోసం
ఎంతకైనా వాడేసుకుంటారు ఇంకా జనాల్ని. ఈలోపు స్టూడెంట్లు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదు, ఏ ప్రభుత్వమైనా స్టూడెంట్స్ కి డిఎస్సీలు వేయకుండా మీరు వేస్తానన్న నోటిఫికేషన్ కావాలని మాట్లాడేసి అప్పటికప్పుడు సడన్ గా తెప్పించారు ఈ మందకృష్ణ మాది అని. తెప్పించి ఈయనతో ఒక స్టేట్మెంట్ వర్గీకరణ అయిన తర్వాతే డిఎస్సి. ఆయన ఎవరండి అసలు చెప్పడానికి? మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? డిఎస్సి ఆయన ఆపమంటే మీరు ఆపుతారా? హఠావుటిగా ఆయనతో తీసుకొని వచ్చి మీటింగులు పెట్టిస్తారా? పెద్ద మనుషులే కదా, వెల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లే కదా, మనం ఆలోచించాలి కదండి. ఒక్క నిమిషమైనా ఆలోచించాలి కదా. పిల్లల భవిష్యత్తు ఏంటిది? డిఎస్సి వేస్తామని వేయకుండా ఇప్పటికిప్పుడు అవుతుందా కులగలంకనా? లేకపోతే ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు చేసేస్తామా? అది రావాలి, అసెంబ్లీలో కూర్చోబెట్టాలి, మళ్ళీ తీయాలి, దానికి మేము ఏదైనా అప్లికేషన్ పెడితే మళ్ళీ మేము కోర్టులకి వెళ్తాం. బొచ్చడు ప్రాసెస్ ఉంది. డిఎస్సి ఆపేస్తున్నారు మీరు తెలివిగా. జనాలు చూడరా? జనాలకు అర్థం కాదా ఈ విషయాలన్నీ? నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఏంటి, నిజమా కాదా అనేది ఆలోచించండి చాలు. నేను త్రూ లైఫ్ ద్వారా కోరుకుంటుంది అదే. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో నిజం ఉందా లేదా అది గమనించుకోండి. ఎవరి స్వలాభాల కోసమో రాజకీయ లబ్ధుల కోసమో అమాయక ప్రజల్ని, దళితుల్ని వాళ్ళ మీద కాదు మీ కక్ష సాధింపు చేసుకోవాల్సింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక్క రోజుతో పోతే కాదు. తరతరాలు రాజకీయం చేయాలనుకుంటే తరతరాలుగా కూడా మేము పోతే మా పిల్లలు వస్తారు, వాళ్ళు పోతే వాళ్ళ పిల్లలు వస్తారు. మీ పిల్లలు రాజకీయాలు బాగుండాలని చెప్పేసి మమ్మల్ని మట్టి కలుపుతామంటే మేమెందుకు ఊరుకుంటాం? డెఫినెట్ గా ఈసారి మేమేంటో అనేది కూడా చూస్తారు. అందులో 1% డౌట్ లేదు. ఎవరికి భయపడేది అంతకన్నా లేదు. ఎంతమందిని చంపుకుంటారో చంపుకోండి, పోయిందేముంది. చంపడమే పరిష్కారాలు అనుకుంటే పివి రావు గారిని గుర్రాలతో తొక్కిచ్చింది ఈ ప్రభుత్వంలోనే. గుర్తుపెట్టుకోండి. నా జాతి బిడ్డలందరికీ చెప్తున్నా, గుర్రాలతో తొక్కించి ఆయనని హింస పెట్టింది, బాధ పెట్టింది కూడా ఈ ప్రభుత్వంలోనే. అది గమనించుకోలేకపోతే రేపొద్దున సనాతన ధర్మాలు అంటారు, ఇంకొక ధర్మాలు అంటారు, ఇంకా దళితుల్ని ఇంకా దళితుల్లాగే చూడాలంటారు, ఆడు గుళ్ళల్లోకి రావద్దంటారు, మళ్ళీ ఊరి చివరినే ఉండండి అంటారు. ఇవన్నీ జరుగుతాయి. జరగించుకోవడానికే వీళ్ళ ప్రయత్నాలు. రిజర్వేషన్లు తీసేయాలనే వీళ్ళ ప్రయత్నాలు. ఇది లోగుట్టు రహస్యాలు. అవి గమనించుకోండి అని చెప్తున్నా నేను. అప్పుడు ఇట్ట కూడా మాట్లాడడానికి స్వేచ్ఛ ఇవ్వరు మనల్కి. ఇప్పుడంటే మనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి అది బలంగా మనం ఉంచుకున్నాం కాబట్టి ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలుగుతున్నాం. అది మన హక్కు. ఆ పెద్ద ఆయన మనకిచ్చిన భిక్ష. వీళ్ళకి రాజకీయం టైంలో, ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తారు అంబేద్కర్ గారు గాని రాజ్యాంగం గాని. మిగతా టైంలో గుర్తురారు. మళ్ళా మిగతా 4.5 సంవత్సరాలు గుర్తురాం మనం. సో దయించి గమనించుకోండి ఏంటి జరుగుతుంది, ఏం జరుగుతుంది అని అనేది. ఉత్తికే రిజర్వేషన్లు అంట, ఆ మాదిగలకు అడ్డం అంట, మాలలకు అడ్డం అంట. ఎందుకు మన కుల ప్రస్తావన అసలు? దేనికి? ఏంది అంత కపట ప్రేమలు ఎందుకు మా మీద? కాలేజ్ డేస్ నుంచి ఫేస్ చేస్తాం మేము ఈ కులంతో. చాలా సార్లు ఫేస్ చేసాం. దళితుల్ని ఒక మనిషిలాగే పురుగులా చూస్తారు. అట్లాంటిది ఏదో ఉన్న ప్రేమలాగా ముందు మా మందకిష్టం మాదిగని అనాలి, మీరందరినీ కాదు. ఒకరిని బలి పశువు చేసేసి ఆడితో ఆటలు ఆడిస్తుంటే మనం అందరం గొర్రెల్లాగా అలా చూస్తున్నాం. మా ప్రాణాలు పోతున్నాయన్నా కూడా మేము రెడీ. అందులో 1% డౌట్ లేదు. కానీ మీ స్వలాభాల కోసం, మీ రాజకీయ లబ్ధుల కోసం మా వర్గీకరణని మీ ఇష్టం వచ్చినట్టు విడదీద్దాము అనుకుంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అది గమనించుకొని ఇక అంత మా మీద ప్రేమ ఉంటే, మా పెద్ద మనుషులు ఉన్నాం, మేమున్నాం, బోల్డ్ మంది ఉన్నాం, పిలవండి. మమ్మల్ని కూడా పిలిచి ఓ మీటింగ్ పెట్టండి, తెలుస్తుంది మీకు. మా కష్టాలేంటో కూడా తెలియాలి కదా మీకు. మీకు తెలియవు, మీకు అవసరం లేదు, మేము అవసరం లేదు మీకు. సో అది మాకు స్టేట్మెంట్ ఇచ్చి చెప్పేసేయండి. మీ మాలలు మాకు అవసరం లేదు, మీ మాల ఒక్క ఓటు మాకు అవసరం లేదని చెప్పండి. అప్పుడు మేము కూడా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఎలా ఫైట్ చేయాలో కూడా మాకు తెలుసు. ప్రభుత్వాలు కళ్ళు మూసుకుపోతే న్యాయస్థానాలు కళ్ళు మూసుకోవు కదా. సో మానవ హక్కులు కళ్ళు మూసుకోవు, ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నా కోర్టులు కళ్ళు మూసుకోవు, న్యాయ దేవతలు కళ్ళు మూసుకోవు.